This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watching VTech YouTube channel. Guys, ఈరోజు ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది మనకి హైపర్సోనిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి అన్నమాట. ఓకే, సో మిస్ అవ్వద్దు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీ ఏంటి అంటే రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి, మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో మీకు అయితే అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. హైపర్సోనిక్స్ అనేది ఏంటంటే మనకి అజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్ ఇది. వీళ్ళు రీటైల్ అండ్ ఈ కామర్స్ బిజినెస్ ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళు ఏఐ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేస్తుంటారు అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. హైపర్సోనిక్స్ ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఇక్కడ చూస్తే మనకి సో చూడండి, మనకి ఏఐ మీద డిఫరెంట్ ప్రోడక్ట్స్ వీళ్ళైతే డిజైన్ చేస్తుంటారు అనమాట. ఓకే, ఎస్పెషల్లీ రీటైల్ అండ్ ఈ కామర్స్ బిజినెసెస్ కలిసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఈ యొక్క హైపర్సోనిక్స్ నుంచి మనకి ఈ రోజు రిలీజ్ అయిన ఆపర్చునిటీ వచ్చేటప్పుడు మనకైతే ఇది మాట. సో హైపర్సోనిక్స్ అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి మీరు రావాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అంటే వాట్సాప్ ఛానల్ చెక్ చేస్తుంటే మీకు డేటా అప్లై లింక్ అయితే అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో చూడండి, మనకి జూనియర్ డేటా అనలిస్ట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఫుల్ టైమ్ రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ వీళ్ళు డిఫైన్ చేసిన స్కిల్ సెట్ కనుక మీకు ఉంటే వెంటనే అయితే ట్రై చేయండి గైస్. ఓకే, వీఆర్ లుకింగ్ ఫర్ ఇక చూడండి టాలెంటెడ్ మోటివేటెడ్ డేటా అనలిస్ట్ టు వర్క్ విత్ ఇంప్లిమెంటేషన్ టీమ్. వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ టీమ్ తోటి మీరైతే వర్క్ చేస్తారట. కస్టమర్స్ తోటి డేటా సైంటిస్ట్ తోటి మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. టు బిల్డ్ డేటా వేర్ హౌస్ని బిల్డ్ చేయాలి, అనలిటికల్ డాష్ బోర్డ్స్ని బిల్డ్ చేయాలి, మెషిన్ లెర్నింగ్ క్యాపబిలిటీ బేస్ చేసుకుని కస్టమర్ నీడ్స్ బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక చూడండి, మనకి ట్రాన్స్లేట్ బిజినెస్ రిక్వైర్మెంట్ టు అనలిటికల్ అవుట్పుట్స్ అంతే కదా, డేటా అనాలిసిస్ చేసి సో మీరు ఆ యొక్క ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో డాష్ బోర్డ్లోని అండ్ ఇంకా చెప్పాలంటే మనకి డేటా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. వాటిని మీరు ప్రాపర్గా అనలైజ్ చేసి మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు అంటే డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసి సమ్మరైజ్ చేస్తారు. ఎంఎల్ అవుట్పుట్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, సో మస్ట్ హ్యావ్లో మీకు ఎస్క్యూఎల్ మీకు బాగా వచ్చి ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా. సో మీరు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలన్నమాట త్రూ పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఎనీ అదర్ సపోర్టింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీకు అయితే వచ్చి ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి డిఎస్ అవుట్పుట్ మీరు ప్రాపర్గా మీరైతే డిజైన్ చేయాలని చెప్తున్నారు. ఇంకా చూడండి, ఎక్స్పర్టైజ్ ఇన్ క్రియేటింగ్ జనరేటింగ్ ఇన్సైట్స్ త్రూ డాష్ బోర్డ్స్ యూజింగ్ బిఐ టూల్స్. అది పవర్ బిఐ అవ్వచ్చు, ట్యాబ్లో అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ ఆ బిఐ టూల్స్ యూజ్ చేసుకుని మీరైతే డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేయాల్సి అయితే చెప్తున్నారు. మీకు ఏమైనా ఈ కామర్స్ కానీ రీటైల్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలెక్షన్ ఈజీ అవుతుంది. ఓకే, మనకి సైడే అప్లై ఫర్ దిస్ పొజిషన్ మీరు ఇక్కడ డీటెయిల్స్ అని కూడా ఫాస్ట్గా ఫిల్ చేసి తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాటర్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. చాలా లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మేమైతే పోస్ట్ చేస్తాం, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ మనం లైవ్ కూడా మేమైతే కండక్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో జాబ్ సీకర్స్ అందరికీ కూడా యూస్ అయ్యే విధంగా మనం డిస్కస్ చేద్దాం అక్కడ. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.